హలో దోస్తులు, నేను మీ అంబర్పేట ఆంటీని మళ్ళీ ఇంకో పొలిటికల్ టాపిక్ తో మీ ముందుకు వచ్చిన. గిదేంది మా వదిన కాకినాడ కాంతం ఫోన్ చేస్తా ఉంది. రాగురి. హలో హలో, గేమ్ వదినా, చాలా దినాలకు గుర్తొచ్చినా. ఏటైనా నువ్వు గ్రేట్ వదినా. ఎందుకు వదినా గట్ల చెప్తున్నావు? ఎందుకేటి? ఇది వరకు అంబర్పేట ఆంటీగా మాకే తెలుసు, కానీ యూట్యూబ్ లో పొలిటికల్ కామెంట్లు చెప్తూ సెలబ్రిటీ అయిపోతున్నావు కదా, గంతే అంటవా? ఇంకా చెప్పొదినా, నేను నీలాగే కామెంట్లు చేద్దాం అనుకుంటున్నాను. అమ్మా, కందికే చేసినవే నువ్వు నాకు ఫోను? సరే సరే, చెప్తా. ఇగో వదినా, ఫస్ట్ ఒక ఐఫోన్ కొనుక్కో, అందులో అందంగా ఉండే ఒక తలకాయ షెడ్ చేసుకో, ఓకేనా? అదేటి, నేను చూడడానికి బాగుంటానంటావు కదా, మళ్ళీ తలకాయ సెట్ చేసుకోవడం ఎందుకు? బాబాయ్, ఈ ఏజ్లో ఈ నెగస్టాలు అవసరమా మమ్మీ? నేను గ్లామర్ వీడియోలు చేస్తేనే ఎవడో దేకట్లేదు ఇక్కడ. గదేంది, నేను ఉండనా అందంగా? మనం చెప్పేటి పొలిటికల్ కామెంట్స్ గవి గాని వాళ్ళకి నచ్చలేదనుకో, అందుకే చెప్తున్నా, తర్వాత నీ ఇష్టం తీ. అంతే అంటవా? థ్యాంక్స్ వదినా. ఇంకా మా దగ్గర కూడా రాజకీయాలు ఈటెక్కిపోతున్నాయి కదూ. నేను కూడా నీలాగే చేసేద్దామని ఫిక్స్ అయ్యాను. చెయ్యి చేసినాక వ్యూస్ రాకపోతే ఎంత బాధ ఉంటుందో అప్పుడు అర్థమవుతుంది నీకు. గట్లనే కానీ వదినా, ఇగో ముందుకి చెప్పు. అచ్చే ఎన్నికల్లా గా పవన్ కళ్యాణ్ 24 సీట్లు తీసుకొని గా టీడీపీకి 94 సీట్లు ఇచ్చిరట కదా, అందుకే జనసేనలో ఈ సీట్ల ప్రకటన ఏదైతే ఉందో మాకు చాలా దిగ్భ్రాంతికి గురి చేసింది. మీ భక్తులన్నీ నడిచి మాకు కావాలని మీ పార్టీలోకి వస్తే ఒకసారి మీరు పార్టీ చూసుకొని ఎంతవరకు కరెక్ట్ సార్ అదే గిట్లానే మస్తు లొల్లి చేసుకుంటారుగా. అయినా పవన్ కళ్యాణ్ ఏమన్నా ఎరుపు పుష్పమా ఏటి? నిర్ణయాలు తీసుకుంటాం. మా పవర్ స్టార్ నే ఎరుపు పుష్పం అన్నానికి ఎంత ధైర్యమే నీకు? బయటికెళ్ళి ఇలాగే వాగేవనుకో చంపేస్తారు నిన్ను. నువ్వు ఆగవే బాబు, నా బుర్ర తినక వెళ్ళటు. వదినా, ఇటు జనసేనకి గాని అటు టీడీపీకి గాని వీళ్ళ ముందున్న టార్గెట్ మా పొత్తు వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసరం అది కాదు. కాకపోతే ఇలా టైంలో వైసీపీ సోషల్ మీడియాలో కానీ మెయిన్ మీడియాలో కానీ 24 సీట్లు ముష్టేసినా సరే పవన్ కళ్యాణ్ తన కాళ్ళ దగ్గర ఉండిపోతాడని చెప్పి చంద్రబాబు నాయుడు నిరూపించాడు. ఇలాగా వాళ్ళ మధ్య చిచ్చు పెట్టి వాళ్ళ పొత్తుని డ్యామేజ్ చేయడానికి చూస్తారు కదా వదినా. ఆ ట్రాప్ లో పడకుండా అలా కార్యకర్తల్ని అసంతృప్తితో ఉన్న లీడర్లని కాపాడుకుంటే అలా అనుకున్నది జరిగిద్ది. లేదనుకో, ఇటు పవన్ కళ్యాణ్ అటు చంద్రబాబు నాయుడు నెత్తిని తెల్లగొడ్డేసుకుని తొంగొంటమే. గేందదినా, మస్తు చెప్పినవులే. ఏటిది, రీల్స్ పిచ్చిలో పడి రాజకీయాలు ఫాలో అవ్వడం వల్ల నాదే రాంగా ఏటి? కానీ నా లెక్కే నువ్వు కూడా ఆడ హాట్ టాపిక్ల మీద మాట్లాడుతా ఉండు మరి. సరే బాయ్ వదినా. మరి ఏటే, నేను జగన్ ఫ్యాన్ అయినా వెనకేసుకొస్తున్నాను ఆయన్ని, నువ్వేటి పవన్ కళ్యాణ్ అని ఎగిరిపడిపోతున్నావు? మీ అంబర్పేట ఆంటీ మన దగ్గర ఐఫోన్ లేదనుకుంటుంది. ఆ ఐఫోన్ తెచ్చేసి సెట్టింగ్స్ చేసి అక్కడ పెట్టే. గట్లుంటది అంబర్పేట ఆంటీతో. జల్దీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకురి, గంట సింబల్ ఆన్ లో పెట్టుకురి. మా కమెంట్ల మీద మీకేమనిపించిందో కింద కమెంట్ చేయరి. బాయ్ మరి, ఉంటా.